న్యూజిలాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ T20 మ్యాచ్ రివ్యూ. ఇందులో హైలైట్స్ ఏంటో ముందుకు మీకు చెప్తాను. న్యూజిలాండ్ మేనేజ్ టు స్కోర్ దేర్ హైయెస్ట్ రన్ చేజ్ ఇన్ T20 వరల్డ్ కప్ మ్యాచెస్, దట్ ఈస్ 182 రన్స్. కష్టమే అనుకున్నా, కొంత తడబడిన, బట్ సమ్హౌ దే మేనేజ్డ్. ఈ భాగంగా టిమ్ సీఫర్డ్ క్రాస్ హిస్ 2000 రన్ మార్క్. నా ద హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ స్పెల్లోనే ముజీబ్ 2 వికెట్లు తీసి ఆల్మోస్ట్ థర్డ్ వికెట్ కూడా గ్లెన్ ఫిలిప్స్ తీసాడేమో అనుకున్నాను కానీ, బట్ సమ్హౌ దే మేనేజ్, దే సర్వైవ్డ్. గత 5 T20లు కావచ్చు, వన్డే మ్యాచ్లు ఆడిన అనుభవం కావచ్చు, గ్లెన్ ఫిలిప్స్ భీకరమైన ఫామ్ కంటిన్యూ అవుతున్నాడు. అసలు ఇండియా పిచ్చెస్ని న్యూజిలాండ్లో ఆడినట్టు ఆడేస్తున్నాడు. స్పిన్ అయితే అసలు నథింగ్ అన్నట్టు ఆడేస్తున్నాడు. టిమ్ సీఫర్డ్ గ్లెన్ ఫిలిప్స్ పార్ట్నర్షిప్ కనుక అయ్యుండకపోతే ఖచ్చితంగా మ్యాచ్ కొంచెం మళ్ళీ యాజ్ అ సెడ్ అటు ఇటు అయ్యేది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటాను కదా, సేమ్ నిన్న సూర్యకుమార్ క్యాచ్ శుభం ఎలా అయితే వదిలేసాడో, రాషిద్ ఖాన్ ఇవాళ కొంచెం టఫ్ ఛాన్స్. రాషిద్ ఖాన్ టిమ్ సీఫర్డ్ క్యాచ్ని కనుక పట్టుంటే మ్యాచ్ ఖచ్చితంగా కొంచెం అటు ఇటు అయ్యేది. బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ టీమ్ సీఫర్డ్. ఆ ప్రయత్నంలోనే 2000 రన్స్ దాటాడు T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో. ఇక డారెల్ మిషెల్ అయితే రాషిద్ ఖాన్కి మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. ఫస్ట్ బాల్లో రివర్స్ స్వీప్ ఆడేశాడు. సో గ్రేట్ షో. న్యూజిలాండ్కి ఇండియాలో ఆడిన అనుభవం బాగానే పనికొస్తుంది. బట్ టాక్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్ 180 రన్, 182 రన్స్ టార్గెట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ టార్గెట్. గుల్బుద్దీన్ ప్లే రియలీ వెల్, మంచి అగ్రెసివ్గా ఆడాడు. బట్ ఇట్ వాజ్ నాట్ ఇనఫ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ న్యూజిలాండ్. ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా అనుభవం కావచ్చు, లేదా ఇండియా పిచ్చెస్లో వాళ్ళు రాటు తేలిపోయిన విధానం కావచ్చు. 182 వాజ్ లిటిల్ షార్ట్. Third match today is going to be very interesting between Sri Lanka and Ireland. I am expecting good performance from Ireland at least. So let's see how it goes. Thank you so much for watching and please continue to support my channel.